నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన కృప, ప్రేమ, దయ, కనికరం ఇచ్చాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనపడను. చూడండి, ఈ విషయంలో మనము ప్రతి కృప, దయ, కనికరము మనం పొందుకున్న తర్వాత నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును. నమ్మి బాప్తిసం పొందుకోవాలి. నమ్మి బాప్తిసం పొందుకున్నప్పుడు మనము రక్షించబడతాం. మనం సమయాన్ని కాలయాపన చేయకూడదు. నమ్మి బాప్తిసం పొందుకోవాలి. అలా నమ్మి బాప్తిసం పొందుకున్నప్పుడు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఎటువంటి శిక్ష కూడా మనకి ఉండదు. ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందాలి అంటే యేసుక్రీస్తు తెలాలి కదా. యేసుక్రీస్తు తెలవాలి అంటే సువార్త ప్రకటించాలి కదా. సువార్త ప్రకటించాలి అంటే సువార్తకు కలిగిన మిషనరీసు, సువార్థికులు, మనుషులు కావాలి కదా. ప్రకటించేవాడే లేకపోతే సువార్త ఎలా వెళుతుంది? అలాగే వారసుడిగా నిన్ను చేసుకున్నాడు ఆయన. ఒకటేమో కళ్ళుగా చేసుకున్నాడు, 2 కళ్ళుగా చేసుకున్నాడు. రాజులుగాను యాజకులుగాను మిమ్మల్ని చేసుకున్నాడు. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షింపబడతారు. నమ్మాలి అంటే సువార్త చెప్పాలి. సువార్త చెప్పాలి అంటే మిషనరీలు పంపించబడాలి. ఇలా పంపించబడినప్పుడు సువార్త ప్రకటించబడుతుంది. సువర్ణ కాలము మన ముందుకు వస్తుంది. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, దుర్దినములు రాకమునుపే సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆ సువార్త వినాలి, ఆస్వాదించాలి. ఆస్వాదించిన వెంటనే సువార్తను నమ్మి బాప్తిసం పొందుకోవాలి. సమయము కాలయాపన చేయకూడదు. నీవు మేలుకుంటే, నువ్వు మారు మనసు పొందుకుంటే, నీ సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకుంటే, దుర్దినములు రాకముందే నువ్వు సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకుంటే, నమ్మి బాప్తిసం పొందుకుంటే నువ్వు రక్షించబడతావు. అలాగే మనము దేవుణ్ణి ఏమి అడిగితే దేవుడు అది మనకి ఇస్తాడు. ఎందుకంటే తన ప్రాణమే ఇచ్చిన దేవుడు మనకివ్వడా? అయ్యా, ఈ ఊర్లో రక్షించబడాలి అని అడిగితే ఆ ఊరిని రక్షించబడడానికి కృపనిస్తాడు. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తుందంటే, గుడ్డును అడిగితే పామునిచ్చునా? ఈ ఊరిని అడిగావనుకో, నువ్వు ఈ ఊరే ఇస్తాడు నీకు. గుడ్డును అడిగితే పామునిచ్చునా? వాక్యానికి వ్యతిరేకంగా మనం అడిగితే మనకి ఇవ్వడు. కానీ దేవుడు వాక్యానుసారంగా అడిగితే దేవుడిస్తాడు. పవిత్రాత్మనే ఇచ్చేశాడు. పవిత్రాత్మనిచ్చి ఈ సందేశములో మనము అభివృద్ధి పొందాలి. ఈ సందేశాన్ని మేము ఎప్పుడైతే విన్నామో, వినగానే
దుర్దినములు రాకమునుపై సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటాం, నమ్మి బాప్తిసం పొందగానే రక్షించబడతాం అని ఎప్పుడైతే విత్తనం హృదయంలో పడ్డాదో అది ఫలించాలి. పాపాలు కడుగుకోవాలి. ఈ పాపాలన్నీ ఎప్పుడైతే కడుక్కుంటారో, పశ్చాత్తాపం పొందుకుంటారో మీరు రక్షించబడతారు. నిత్య జీవానికి, మోక్షానికి మీరు వెళ్తారు. ఇప్పుడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:9 మేము దేవుని జత పనివారమై ఉన్నాము. దేవుని జత పనివారమై ఉన్నాము. మేము దేవుని వ్యవసాయకులము, గృహంనై ఉన్నాము. దేవుని వ్యవసాయకులై ఉన్నాము. దేవుని జత పనివారై ఉన్నాము. దేవుని జత పనివారమై ఉన్నప్పుడు, దేవుని వ్యవసాయకులుగా ఉన్నప్పుడు, దేవుని గృహమై ఉన్నప్పుడు ఒక సువార్థికుడి యొక్క పరిధి, ప్రయాణం ఎలా ఉంటుందంటే ఎంతో వేదనతో, అవమానాలతో నిండి ఉంటుంది. అలా అవమానాలతో నిండి ఉన్న, ఆవేదనతో నిండి ఉన్న, బహువేదనతో నిండి ఉన్న తన జీవితాన్ని తాను జత పనివారిగా, ఒక టీమ్గా సువార్తను ప్రకటిస్తూ వెళుతున్నప్పుడు దేవుని వ్యవసాయము చూడండి. కోత ఎంతో విస్తారంగా ఉంది. కోతకు పనివారు కొదవగా ఉన్నారు. ఆ పనివారు కొదవగా ఉన్నప్పుడు దేవుడు అంటాడు, వేడుకోండి, కోతకు పనివారిని వేడుకోండి. సువార్త వ్యాప్తి చెందాలి. ఉత్తర భారతదేశంలో సువార్త వ్యాప్తి చెందాలి. 29 రాష్ట్రాల్లో సువార్త వ్యాప్తి చెందాలి. భారతదేశంలో సువార్త వ్యాప్తి చెందాలి. ఉజ్జీవం చూడాలి. ఒక్కొక్క రాష్ట్రంలో ఉజ్జీవం చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు దేవుని జత పనివారై ఉన్నప్పుడు, దేవుని గృహమై ఉన్నప్పుడు, దేవుని వ్యవసాయమై ఉన్నప్పుడు సువార్తను ప్రకటించుకుంటూ నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇప్పుడు దేవుని ప్రేరేపణతో సువార్త ప్రకటించుచుండగా ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో చిక్కులు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు సువార్త విన్నప్పుడు అది మొలకొస్తా చూసారా? ఆ మొలక దేవుని పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుని నమ్మి బాప్తిసం పొందాక, రక్షించబడ్డాక దేవుని ప్రేమ మీలో వికసిస్తుంది. చూడండి, మీరు బాప్తిసం పొందాక రక్షణ పొందుతారు. చూడండి, అప్పుడు వచ్చే ఆనందము ఎంత ఆనందము కాదు. ఒక తల్లి గర్భంలో 9 నెలలు మోసి తాను ఎంతో శ్రమపడి, ఎంతో బాధపడి, ఎంతో వేదన పడి ఆ తల్లి ఆ శిశువుని జన్మించగానే నేను ఒక నరుణ్ణి సంపాదించుకున్నాను, ఒక బిడ్డ నాకు పుట్టాడు అని ఎంతో ఆనందము. అలాగే ఒక సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తలో ఎంతో వేదన, ఎంతో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు దిగమింగుకుని నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అలాగే మీరు సువార్త ప్రకటించబడుతున్నప్పుడు, ఇప్పుడు మిషనరీలుగా పంపించినా, మీరు
సువార్తకు వెళ్ళినా, సువార్త ప్రకటించిన, స్టేడియంలో సువార్త ప్రకటించిన, ఒక గ్రౌండ్స్లో సువార్త ప్రకటించిన, ఎక్కడ సువార్త ప్రకటించిన ఒక ఆత్మ రక్షించబడ్డప్పుడు ఉన్న ఆనందము, శక్తి, బలము, దేవుని కృప, ఆ యొక్క కన్న బిడ్డను చూసుకున్నప్పుడు, ఆ కన్న బిడ్డను చూసుకున్నప్పుడు ఎంతో ఆనందము, ఎంతో సంతోషం, ఎంతో సమాధానం దొరుకుతుంది. అలాగే ఒక సువార్తికుడు తన బిడ్డ జన్మించగానే, నాకు ఒక బిడ్డ జన్మించాడు, గొడ్రాళ్ళయ్యా, పిల్లలు లేరయ్యా, సంఘము లేదయ్యా, ఆత్మలు లేరయ్యా అని ఒక కొరత దేవుడు ఉత్తర భారతదేశంలో తీరుస్తాడు, దక్షిణ భారతదేశంలో తీరుస్తాడు, 29 రాష్ట్రాల్లో తీరుస్తాడు. పని చేసిన పనికి జీతమిస్తాడు. విత్తనము పొలంలో పడాలి, కానీ ఎక్కడో దుక్కున అది ఫలిస్తుంది, ఫలాలిస్తుంది, కృప నుంచి కృపకు పైకి లేపుతుంది. అది నీకు కనపడకపోవచ్చు, నువ్వు చూడకపోవచ్చు. యాకోబు నా కొడుకు చనిపోయాడో అని ఏడుస్తూనే ఉన్నాడు. కానీ తన బిడ్డ ఒకరోజు ప్రధానమంత్రిగా తన్ను పోషించే రోజు వస్తుందని, కొరువులో పోషించే రోజు వస్తుందని అనుకోని ఎప్పుడు కూడా కల్లో కూడా ఊహించుకోలేదు. అలాగే దేవుడు మనల్ని పోషిస్తాడు, మనకి ఆత్మీయ బిడ్డల్ని ఇస్తాడు. మనము నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దుర్దినములు రాకమునిపే తండ్రి సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకోమన్నావు. అవును ప్రభు, ఆ దుర్దినములు రాకమునిపై సృష్టికర్తను జ్ఞాపకం తెచ్చుకుని, ప్రభువా నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడు, నమ్మని వానికి శిక్ష విధించబడు. పంపించబడుతున్న సువార్థికులు, మిషనరీగా వెళ్తున్న సువార్థికులు, ప్రభువా తమ బిడ్డ పుట్టగానే అబ్బా ఎంతో సంతోషం, ఎంతో ఆనందము, ఎంతో ఆయా వేదన, బాధ, అవమానాలు, నింద అన్నీ కొట్టివేసి తండ్రి వారి ఆనందము, సంతోషము, సమాధానము తండ్రి, ఎంతో కృప, దేవుని దయా, దేవుని కనికరములు తండ్రి ప్రభు మీకే స్తోత్రాలు, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తునామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.